నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మికి మార్గశిర పూజలు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు. పోర్టులోకి వెళ్లకుండా ఎవరు ఆపారో చెప్పాలంటూ ఎద్దేవా. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తాం. కూటమి ప్రభుత్వం మెడలు వంచుతామన్న మాజీ మంత్రి అంజాద్ బాషా. రేపు పూరిలో జరగనున్న నౌకాదళ దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం భక్తుల కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవం సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శోభారాణి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ 30వ తేదీ వరకు జరిగే ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అన్నీ జరిగాయి. భక్తులందరికీ అన్ని వసతులు ఇవ్వటం జరిగింది. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క మార్గశిర మహోత్సవాలు ఇవాళ స్టార్ట్ అయ్యాయి. ఈ కార్యక్రమం ఆలయ యువ గారు అలాగే స్థానిక కార్పొరేటర్ ఎన్డీఏ నాయకులు అందరం కూడా పాల్గొని ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు పొందే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఎలవేల్పుగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి సుమారు 5-6 లక్షల మంది ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం నేను 7-8 లక్షలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. సో అమ్మవారి ఆశీస్సులు పొందడానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ సిబ్బంది బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందే అవకాశం చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క ఏర్పాటు కూడా చేయడం, ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ చేయడం ఇమీడియట్గా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం. మరి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఏర్పాట్లు చేశాం. అమ్మవారిని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి, సామాన్య ప్రజలు కూడా దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అటు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి ఆలయ సిబ్బంది అలాగే స్థానిక కార్పొరేటర్ స్థానిక నాయకులు అందరూ ఎన్డీఏ నాయకులు అందరం కూడా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి దర్శనమే లక్ష్యంగా మేము పనిచేస్తాం.
కాకినాడ పోర్టు పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కెన్స్టార్ షిప్ లోకి వెళ్లకూడదని పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు చెప్పారా అని మాజీ మంత్రి నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పని ఆయన డిమాండ్ చేశారు. స్టెల్లా షిప్ ను తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ కెన్స్టార్ షిప్ ను ఎందుకు వదిలేశారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందని అన్నారు. తన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెన్స్టార్ షిప్ లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని, అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఈయంకుడు అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఈయంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడిఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నేనైతే నిజాయితీగానే వెళ్ళాడు, పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు. ఇది వెళ్ళనివ్వడం ఎవడు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి. ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో. వాళ్ళు ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? 2 కెన్స్టార్ కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు? కెన్స్టార్ కూడా వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు? ఇది నిజాయితీ కూడినటువంటి మీ పర్యవేక్షణ, మీ రైడా పట్టుకునే ప్రయత్నమా, లేదా కేవలం ఏదో జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బురద రాద్దామనే, విషం చిమ్ముదామనే? సమాధానం చెప్పాలి కదా. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఆయన ఎవరో చెప్తారు అరబిందో అనేది, అరబిందో కోట. ఇది వెళ్ళింది ఎక్కడికి? యాంకరేజ్ పోర్ట్. యాంకరేజ్ పోర్ట్ ఓనర్ ఎవరు? ఇది వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్ట్ లోంచి. యాంకరేజ్ పోర్ట్ ఎవరిది? అరబిందోలో వాటా. అరబిందో వాళ్ళకి వాటా ఉంది యాంకరేజ్ పోర్ట్ లో. ఈ పిచ్చి మాటలు ఏంటి? ఎవరిని మోసం చేద్దామని? మామూలుగా మీరు వెళ్తే బెర్త్ మీదకి వచ్చేస్తుంది కదా. అరబిందోకి వాటా ఉన్న పోర్ట్ అయితే, కాకినాడ పోర్ట్ అయితే, మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్ట్ కదా. యాంకరేజ్ పోర్ట్ ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కదా. ఎందుకు ఇదంతా? ఈ ప్రశ్నలన్నింటి కూడా అర్థం కాని ఎవరికి అర్థం కావు. ఇదో బ్రహ్మ పదార్థం. చెప్పాల్సింది చెప్పరు, సందేహాలు ఉంటాయి. ఆ రౌండ్ కొడతాం ఏంటి? ఎందుకు వెళ్తలేదు షిప్ లోకి? ఎందుకు వెళ్ళలేదు? పర్మిషన్ ఇచ్చే అధికారులు మీతోనే ఉన్నారు కదా. డిప్యూటీ సీఎం అయినా, సీఎం అయినా, ప్రధానమంత్రి అయినా మీరు మర్చిపోయినట్టున్నారు. మీకు నాకు రాజ్యాంగం తెలియదు గాని ఆయన రాజ్యాంగం పెద్దది, మళ్ళీ చిన్న సైజ్ అయితే కనపడదేమో అని పెద్ద పుస్తకం ముచ్చుకుని తిరుగుతాడు. ఇప్పుడు రాజ్యాంగం మేరకు, రూల్స్ మేరకు, రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి చట్టాల మేరకు, చట్టాల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్ మేరకు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వచ్చినా, ముఖ్యమంత్రి గారు వచ్చినా, డిప్యూటీ సీఎం గారు వచ్చినా పర్మిషన్ ఇవ్వాల్సింది షిప్ లోకి, విదేశాలకు సంబంధించిన షిప్ లోకి పర్మిషన్ ఇవ్వాల్సింది పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి. ఆ ఇద్దరు పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్ళాలి. నేను అంటున్నాను, వెళ్ళి చూడరా అని అడుగుతున్నాను. చూడరా అని అడుగుతున్నాను. ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని, 36 మంది ఎక్స్పోర్టర్లు, ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమంటే మేము చిన్న వాళ్ళమండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ, మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్ళి చూడరా ఎవరిని చేశారని. అదే అన్న, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే? ఇప్పుడు నేను నాకెవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో ఇద్దరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వైసీపీ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి అంజాద్ బాషా తెలియజేశారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తానని హామీలిచ్చి ఇప్పుడు భారాలు వేస్తున్నారని, 6 నెలల కాలంలోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 15,485 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపారని అన్నారు. అబద్దాలు చెప్పడంలో, నమ్మిన వారిని మోసం చేయడంలో చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని, శాసనసభ సాక్షిగా హామీలు అమలు చేయలేమనడం మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఈరోజు చూస్తుంటే బాబు షూరిటీ, వీరబాదుడు గ్యారంటీగా పాలన కొనసాగుతుంది. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి రాష్ట్ర ప్రజలకందరికీ వాగ్దానం ఇచ్చి, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు హామీలన్నీ కూడా తొంగులో తొక్కి, మరి ఈరోజు ఈ 6 నెలల కాలంలో ట్రూఅప్ ఛార్జీల పేరుతో 2 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని. రెండో విడత కింద 9,412 కోట్ల రూపాయలు మరి ఈరోజు ట్రూఅప్ ఛార్జీల పేరుతో
ప్రజల మీద భారం మోస్తూ మరి ఆ భారాన్ని కూడా మరి డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ 2 విడతల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎంతంటే సుమారుగా 15,485 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలపై మోపిన ఘనత మరి ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచేసిన పరిస్థితి. మరి ఈరోజు చూస్తుంటే రాష్ట్రంలో అన్ని రకాలుగా బాదుడు కార్యక్రమం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఇవాళ ఒకటే ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి అనేక పోరాటాలు చేశాం, అనేక కేసులు పెట్టించుకున్నాం. మరి ఈ కేసులు మాకు కొత్తవి కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎవరు కూడా ఇక్కడ భయపడే వాళ్ళం లేము. కానీ మెడలు వంచి మరి ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో ఉద్యమాలు చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అదనపు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసుల హారాన్ని తిరుచానూరులోని శిల్పారామం పసుపు మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా తిరుచానూరు మాడవీధుల గుండా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్లారు. ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారికి పంపించడం, అమ్మవారికి అలంకరించిన తర్వాత మళ్ళీ స్వామివారికి పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ మహా కార్యక్రమానికి నాకు అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.